హలో వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఈ కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ వచ్చేసి మన రైల్వే హాస్పిటల్స్లలో జాబ్ చేయాల్సి ఉంది. సో మనం ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి కాంట్రాక్ట్ మెడికల్ ప్రెసెంటీనర్ జీడిఎంఓ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ మనకి ఇక్కడ మొత్తం ఖాళీలు వచ్చేసి 14గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మంత్లీ శాలరీ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ కింద అయితే మనకి 75,000గా ఫిక్స్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫిజిషియన్ వాళ్ళకి వచ్చేసి 95,000గా అయితే ఫిక్స్డ్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చేసి 24 ఖాళీలు ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 44,900 నుంచి డిఓ అలవెన్స్ కల్పిస్తామని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ అసిస్టెంట్ సఫాయివాలా 24 ఖాళీలు ఇచ్చారు. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 18,000 నుంచి అయితే ఇస్తాం, డిఏ అలవెన్స్కి ఇంకా ఇస్తామని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఏజ్ క్రైటీరియా వచ్చేసి మెడికల్ కాంట్రాక్ట్ ప్రెసెంటీనర్ ఫిజిషియన్ ఏజ్ లిమిట్ వచ్చేసి 53 ఇయర్స్ మించకూడదని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళకి వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇంకా మెన్షన్ చేశారు. సో సెకండ్ వన్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ వీళ్ళది రికగ్నైజ్డ్ బై ది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ కింద వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మించకూడదని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో థర్డ్ వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ అసిస్టెంట్ సఫాయివాలా వీళ్ళు 10th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ లోపు ఉండాలని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇంకా వర్తిస్తుంది అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 ఇయర్స్ వర్తిస్తుందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ifc.indianrailways.gov.inలో మనం వెబ్సైట్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంది. సో ఏజ్ ఇది వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 17వ తారీఖు మే 2020 మనకి లాస్ట్ డేట్ అని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారని అయితే మెన్షన్ చేశారు. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని మేము కాంటాక్ట్ మీకు ఫోన్ ద్వారా అయినా లేకుంటే ఈమెయిల్ ద్వారా అయినా మీకు తెలియపరుస్తామని అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి గైడ్లైన్స్ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లా ఉండాలి ఏంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అన్నీ ఇచ్చారు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు కింద ఈ లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అయితే మరొకసారి చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 17వ తారీఖు మే 2020 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో ఇప్పటికీ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.